అందరికీ నమస్కారం. ఒంగోలులో అపరిష్కృతంగా ఉన్నటువంటి పోతురాజు కాలువకు సంబంధించినటువంటి నిధులు సమీకరణకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఒంగోలు వచ్చిన సందర్భంగా కూడా ఆయనకు పోతురాజు కాలువ ప్రాముఖ్యతను కూడా వివరిస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి పలు అంశాలను నిమ్మల రామానాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నిమ్మల రామానాయుడు, బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. పల్నాడులో జగన్మోహన్ రెడ్డి కారు కింద కార్యకర్త పడితే దానికి సంబంధించి కూడా ఆయన వీడియోలు చూపిస్తూ రామానాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేయటం జరిగింది. కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి కనీసం, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద టైర్ కింద పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, తోటి కార్యకర్తలు ఆ డ్రైవర్ని వారించడం క్లియర్గా మనం చూసాం. అంటే డ్రైవర్ ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తాడు 100%. అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు ఎవరైతే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా 100% వాళ్ళు గమనించినటువంటి పరిస్థితి. వీళ్ళ ద్వారా ఏదైతే కారు ఆగిన తర్వాత ఆ టైర్ కింద ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బలు తగిలిన వ్యక్తిని బయటకు తీసి పొదల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100కి 100% గమనిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న వాళ్ళు 5-6 గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కూడా గమనించి కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి విచక్షణ జ్ఞానం లోపించి, ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా, అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా కనీసం 108కి కానీ లేదా కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి కాన్వాయ్ ముందుకి పోయింది అని అంటే నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఒక వ్యక్తిని పరామర్శించడానికి పోయి మళ్ళీ ఇద్దరిని హత్య అంటే ఒక రకంగా ఇది యాక్సిడెంట్ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అనుకోనటువంటి విధంగా మన వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ఇది యాక్సిడెంట్ అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసులు ఇచ్చినటువంటి వాటికి వ్యతిరేకంగా, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్వాయ్ ఎంతమంది అయితే కాన్వాయ్ వెహికల్స్ ఉండాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి అని చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా